హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్. మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి అల్యూమినియం వర్క్స్. ఈ సైడ్ వచ్చేసి ప్రగతి నగర్, కూకటపల్లి ప్రగతి నగర్. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ యూనిట్ అనమాట. ఈ టీవీ యూనిట్ డైమెన్షన్ వచ్చేసి హైట్ 9 ఫీట్, విడ్త్ వచ్చేసి 10 ఫీట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్గా మనకి అక్కడ మనము కింద ఫ్రేమ్ వర్క్ ఇవ్వడం జరిగింది, సైడ్కి బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది, టీవీ మౌంటైన్ అండ్ అలాగే టీవీ పైన సెల్ఫ్ టైప్ ఇవ్వడం జరిగింది, దానికి లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చిందో లుక్ వైజ్గా కానీ. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న షీట్ బట్టి లుక్ కూడా చేంజ్ అవుతుంది. అంటే పాట్ ప్యాటర్న్ మీరు ఏది సెలెక్ట్ చేసే షీట్ని బట్టే మనకి ఆ లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు మనం బాక్స్ టైప్ టోటల్గా లోపల కూడా మనం ప్రీమియం క్వాలిటీ షీటే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏసీపీ షీట్స్ కానీ, మెటల్ కానీ, అండ్ దానికి వాడే ఇంజిన్స్ కానీ, దానికి వాడే హార్డ్వేర్ కానీ టోటల్గా మనం ప్రీమియం క్వాలిటీ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము. ఎందుకంటే ఇక్కడ మనకి వన్స్ చేసి వెళ్ళిపోయే వర్క్ కూడా కాదు. మళ్ళీ ఏమన్నా అయినా కానీ మళ్ళీ మేమే చేయాలి, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మేము టోటల్గా ప్రీమియం క్వాలిటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫ్యూచర్‌లో ఏమన్నా చిన్న చిన్న సర్వీస్ వచ్చినా గానీ దాన్ని మేము చేయడం జరుగుతుందన్నమాట ఫ్రీగా. ఓకేనా? చూస్తున్నారు ఎంత బాగొచ్చిందో ఇక్కడ టీవీ మౌంటైన్. టోటల్‌గా మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్‌లో కూడా మనం పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది, కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ డోర్స్ కూడా లైన్స్ ఇవ్వడం జరిగింది మన గ్లాస్ వాటికి. అంటే చెప్తున్నా కదా, ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నా కస్టమర్ చాయిస్ ప్రకారమే మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ బ్లాక్ గ్లాస్ అంటే బ్లాక్ గ్లాసు, ప్లెయిన్ అంటే ప్లెయిను, వైట్ అంటే వైట్, ఏది అది కస్టమర్ చాయిస్ అనమాట. కింద డైనింగ్ టేబుల్ ఉంది కాబట్టి మనం కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ డోర్స్ కాకుండా స్లాడింగ్ ఇవ్వడం జరిగింది. స్లాడింగ్ కూడా మనకు టోటల్‌గా సాఫ్ట్ క్లోజ్ రావడం జరుగుతుందనమాట. ఇక్కడ కూడా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్‌లో గ్రే అండ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసి మనకి టోటల్‌గా బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది ఫ్రేము. చూస్తున్న లోపల లాకర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే అక్కడ లాక్ లేదు కాబట్టి లాక్ ఓపెన్ చేసి చూపించలేదు. ఓకేనా? అక్కడ ఎక్కడైనా సెల్ఫ్స్ లేకపోతే అక్కడ సెల్ఫ్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సెల్ఫ్స్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సైడ్ కూడా మమ్మల్ని సేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, శ్రీహరి సార్. మనకి ఇది కూడా మనకి యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాలో వీడియో చూసిన తర్వాత మనకి కాల్ చేయడం జరిగింది. మేము వెంటనే వెళ్ళి కొటేషన్ ఇవ్వడం జరిగింది. మా కొటేషన్ నచ్చి వర్క్ ఇవ్వడం జరిగింది. వర్క్ ఇచ్చిన ఆన్ టైమ్‌లోనే మేము వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, శ్రీహరి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి మనకి అది స్టోరేజ్ రూమ్, లో రూఫ్ రూమ్. నెక్స్ట్ వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్‌లో అక్కడ మనకి ఇక్కడ మనకి లో రూఫ్ ఇవ్వడం జరిగింది, సజ్జా పెద్దది. అక్కడ కూడా మనం డోర్స్ ఇవ్వడం జరిగింది. చెప్తున్నా కదా, ఓపెన్ డోర్స్. టోటల్‌గా మనకి ఓపెన్ డోర్స్ అనమాట. ఓపెన్ డోర్స్ అయినా, స్లాడింగ్ అయినా టోటల్ సాఫ్ట్ క్లోజర్. ఇక్కడ మనకి ఫోల్డింగ్ టేబుల్ అనమాట ఇది. ఏదైనా చిన్నపిల్లలు రాసుకోవడానికి కానీ, మన ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి కానీ ఒక ఫోల్డింగ్ టేబుల్. చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ టైంలో నాకు తెలిసి చాలా ప్లేస్‌లో టర్మినేట్ ప్రాబ్లమ్ చాలా ఉందండి. హైదరాబాద్‌లో కానీ, తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా టర్మినేట్ ప్రాబ్లమ్ చాలా ఉంది. చాలా లక్షలు పెట్టి వర్క్ చేయించుకున్న వర్క్‌ను కూడా చాలామంది ఒక 3-4 ఇయర్స్‌కే ఆ ప్రాబ్లమ్ వల్ల, టర్మినేట్ ప్రాబ్లమ్ వల్ల లక్షలు లాస్ అవుతున్నారు. అది నేను ప్రాబ్లమ్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను. అది రిమూవ్ చేయడము, మళ్ళీ మన అల్యూమినియం వర్క్ చేయడము. అంటే ఇందులో కూడా 2 టైప్స్. అంటే అల్యూమినియం వర్క్‌లో 2 టైప్స్ అనమాట. మనది టోటల్‌గా ప్రొఫైల్ వర్క్ అనమాట. అంటే ప్రొఫైల్ వర్క్ అంటే మనకి సైడ్‌లకి బార్డర్ కనిపిస్తుంది, ప్రొఫైల్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి మోల్డింగ్ వర్క్. మోల్డింగ్ వర్క్ అంటే ఏందంటే మనకి ఎక్కడ కూడా అల్యూమినియం బార్డర్ కనిపియదు. టోటల్‌గా మోల్డింగ్ అవుతుంది. ఆ మోల్డింగ్ వర్క్‌కి దీనికి కాస్ట్ చాలా డిఫరెంట్ ఉంటది. కాకపోతే క్వాలిటీ మాత్రం సేమ్ అండి. క్వాలిటీలో కొంచెం కూడా మనకి డిఫరెంట్ ఉండదు. ఆ సౌండ్ రాకపోవడం గానీ, మనకేమంటారు, సాఫ్ట్ క్లోజింగ్ గానీ, ఏది కూడా సేమ్ ఉంటది. కాకపోతే ఆ బార్డర్‌లనేది
ఆ మోల్డింగ్ వర్క్‌లో కనిపియదు. దీంట్లో కనిపిస్తది. దాంట్లో వాడే షీట్స్ సేము, దీంట్లో వాడే షీట్స్ సేము, హార్డ్‌వేరు సేము, ఇంజిన్స్ సేము, ఆల్ సేమ్ అండి. కాకపోతే మనకి ఆ లుక్ వైజింగ్ గాని, మనకి అదేమంటారు ఆ స్టైలింగ్ కానీ దానికోసమే మనం మోల్డింగ్ కబోర్డ్స్‌కు కొందరు కాస్ట్ కా అమౌంట్ ఎక్కువ పెడతాము. మాకు మోల్డింగ్ కావాలనుకుంటే మోల్డింగ్‌కెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఇదొచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నారు. అక్కడ హైడ్రాలిక్ డోర్ ఇవ్వడం జరిగింది కింద. యాజ్ ఇట్ ఈస్‌గా పైన మనము ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడైనా మనకి కిచెన్‌లో ఆల్రెడీ పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. కింద మనకి ఆహ్, కస్టమర్ చాయిస్ ప్రకారం కాబట్టి కింద స్లైడింగు, పైన ఓపెన్ డోర్స్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి డైనింగ్ హాల్‌లో ఇచ్చినట్టు టైపే. ఇందులో మనకి వైట్ అండ్ ఆరెంజ్ కలరు చూస్ చేసుకోవడం జరిగింది షీటు సార్ వాళ్ళు. ఇక్కడ ఈ సైడ్‌లో మొత్తం మనము బ్లాక్ కలర్ ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది. బ్లాక్ కలరు. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నా అందరికి. మీకు అల్యూమినియం కబోర్డ్స్ కావాలనుకుంటే మీరు అందులో ఉంటున్నారా? ఓల్డ్ హౌసా? న్యూ హౌసా? అని కాకుండా ఏ హౌస్‌లో అయినా మనం చేయగలుగుతాము. మీరు వెంటనే ఈ డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. కాల్ చేయండి. మీ డౌట్లు క్లియర్ చేసుకోండి. వాట్సాప్‌లో రండి. మెసేజ్ చేయండి. ఫోటోస్ పంపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.